హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారా? ఈరోజు మన వీడియోలో మనం సేమియా పాయసం చేసుకుంటున్నాం అన్నమాట. ఈ సేమియా ఏంటి ఇట్లా ఉందనుకుంటున్నారా? ఇది గోధుమ పిండితో ఇంట్లో తయారు చేసిన సేమియా అన్నమాట. అందుకని ఆ కలర్లో ఉంది. మాకు తెలిసిన అంకుల్ వాళ్ళ ఇంట్లో తయారు చేస్తే నాకు పంపించారు ఇవి. సో ముందుగా ఇక్కడ నేను కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసేసుకున్నాను. ఇక్కడ ఒక చెంచా నెయ్యి వేసుకుంటున్నాను. ఆ చెంచా నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి వేయించుకుంటున్నాను. జీడిపప్పు, కిస్మిస్ ఈ రెండు కొంచెం వేగిన తర్వాత లాస్ట్కి గసగసాలు వేసాను. గసగసాలు వేస్తే చాలా టేస్ట్ వస్తుంది. జనరల్గా మనం సేమియా పాయసంలో వేయం కదా, కొంతమంది ఎండు కొబ్బరి గసగసాలు కూడా వేస్తారు. వీటితో పాటు ఎండు ఖర్జూరం కూడా చిన్న చిన్న ముక్కలు చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈరోజు నా దగ్గర ఇంట్లో అవైలబుల్గా లేవు, అందుకే వేయట్లేదు నేను. ఇప్పుడు ఇవి కొంచెం వేగిన తర్వాత గసగసాలు కూడా వేస్తున్నాను కొంచెం. ఇవన్నీ చక్కగా వేగిన తర్వాత ఫస్ట్ నాకైతే కిస్మిస్ అనేది రెడీ అయిపోయింది, తీసేసాను. నెక్స్ట్ గసగసాలును జీడిపప్పు వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకుందాం. సో మన డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసేసిన తర్వాత బాండీలో మళ్ళీ 1.5 స్పూన్ నెయ్యి వేసుకొని సేమియా, మామూలు సేమియా కూడా తీసుకోవచ్చు మీరు. ఇక్కడ నా దగ్గర గోధుమ పిండి సేమియా ఉంది కదా అని నేను తీసుకుంటున్నాను. ఇలా నేతిలో వేయించుకోవాలి. వేయించుకుంటే మనకి స్టిక్ అవ్వకుండా పూసపూసగా వస్తుంది. ఈ గోధుమ పిండి సేమియా ఏంటంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది అలవాటైతే మనం బయట సేమియా తినలేమన్నమాట, అంత టేస్ట్గా ఉంటుంది ఇది. అలా సేమియా వేగిన వెంటనే కొంచెం వాటర్ పోసి దీన్ని నేను ఉడకబెట్టుకుంటున్నాను. కావాలంటే మనం పాలతో కూడా ఉడకబెట్టుకోవచ్చు, బట్ వాటర్తో ఉడికిన తర్వాత పాలు పోసుకుంటే మనకి కొంచెం పల్చగా ఉంటుంది, పాలు ఎక్కువ పట్టవు, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. చూసారా, ఖుషితల్లి ఇక్కడ వెయిట్ చేస్తోంది. నేను సేమియా ఎంతసేపు పడుతుందమ్మా, నేను తినడానికి రెడీగా ఉన్నాను అని చెప్పేస్తోంది. చూస్తున్నారా, సేమియా అతుక్కోకుండా మనకి నీట్గా బాయిల్ అయిపోయింది. వాటర్ అంతా ఇంకిపోయినాయి. ఇప్పుడు నేను పాలు యాడ్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ 1/2 లీటర్ కన్నా తక్కువ యాడ్ చేశాను నేను మిల్క్. ఈ మిల్క్ కూడా బాయిల్ అయ్యేదాకా మనం వెయిట్ చేద్దాము. ఈ లోపల ఒక మిక్సీ జార్లో నేను పంచదారను ఏలక్కాయలు రెండు కలిపి మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు ఈ పాలు పోసిన తర్వాత దీంట్లో షుగర్ యాడ్ చేస్తున్నాను. మేమంత ఎక్కువ షుగర్ తినము, సో మీ టేస్ట్ బట్టి మీరు కావాలంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ ఇలాచీని ఇలాగా మిక్సీ పట్టేసి ఉంచుకుంటే చక్కగా ఫైన్ పౌడర్ లాగా ఉంటుంది. ఇదేంటంటే రోజువారీ మనం టీ పెట్టుకునేటప్పుడు ఇది యూస్ చేసుకోవడానికి బాగుంటుంది. నేను మిగిలింది ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసేసుకుంటాను. సో ఇక్కడ మనం దీంట్లో జస్ట్ 1.5 స్పూన్ యాడ్ చేస్తున్నాను నేను. ఇలా అయితే పిల్లలకు కూడా పంటి కిందకి తొక్కులు రాకుండా ఉంటాయి, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మనం ఇందాక వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకుందాము. గసగసాలు అవన్నీ కూడా దీంట్లోనే ఉడుకుతాయి. ఇప్పుడు మన ఎంతో రుచికరమైన సేమియా పాయసం రెడీ అయిపోయింది. సో ఇంటికి గెస్ట్స్ వస్తుంటే ఏం స్వీట్ చేయాలనుకోకుండా 5 నిమిషాల్లో చకచకా రెడీ అయిపోయే టేస్టీ సేమియా
మనకి రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇంకొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు మరి. బాయ్ బాయ్.